హాయ్ అండి, ఈరోజు మన వీడియోలో నేను మీకు కొన్ని యూస్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ వన్ ఏంటంటే, మనం వాషింగ్ మిషన్లో కర్టెన్స్ ఉతుకుతూ ఉంటాం కదా, అవి వాష్ చేసేటప్పుడు కర్టెన్స్కున్న రింగ్స్ అనేవి విరిగిపోవడం కానీ ఊడిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి కదా. అలా చాలా కర్టెన్స్ మనకి పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే కనుక, చూసారు కదా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రింగ్స్ ఉన్న కర్టెన్స్ని అలా ఒక థ్రెడ్తో కానీ ఏదైనా తాడుతో కానీ అలా నీట్గా మనం ముడి వేసుకున్నామంటే తర్వాత వాష్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. రింగ్స్ అనేవి ఊడిపోకుండా విరిగిపోకుండా కూడా ఉంటాయి. చూసారు కదా, ఇలా నేను వీడియోలో చూపించినట్టు అలాగే ఏదైనా తాడుతో కట్టేసి మనం వాష్ చేసుకోవచ్చు. తర్వాత వాషింగ్ అయిపోయిన తర్వాత మనం నీట్గా ఆ తాడు అనేది ముడి విప్పేసి నీట్గా ఆరబెట్టుకున్నామంటే మనకి కర్టెన్ అనేది చాలా నీట్గా రింగ్స్ అనేవి విరిగిపోకుండా ఉంటాయి. మీకు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం ఛార్జింగ్ పెట్టుకునే అడాప్టర్స్ ఉంటాయి కదా, వాటిని మనం చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నా దగ్గర ఉన్న అడాప్టర్ని నేను తీసుకున్నాను. దీన్ని మనం మొబైల్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం మొబైల్స్ చూస్తూ ఉంటాం కదా, మూవీస్ కానీ ఏమైనా చూసేటప్పుడు అలా చేతితో పట్టుకొని చూడకుండా ఇలా మొబైల్ అడాప్టర్ ఉంటుంది కదా, దాని మధ్యన అలా పెట్టేసామంటే మనకి మొబైల్ అనేది పడిపోకుండా మనం చూడటానికి చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు మామూలుగా కిచెన్లో కానీ నార్మల్గా లేడీస్ వంట చేసేటప్పుడు అది కూడా మొబైల్ చూస్తూ ఉంటారు కదా, అలా మనం ఏదైనా కబోర్డ్లో పెట్టేసి మన పని మనం చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది మనం డైనింగ్ టేబుల్లో భోజనం చేసేటప్పుడు కూడా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుని కూడా చూసుకోవచ్చు. మనకైతే మొబైల్ పడిపోతుందేమో అని భయం కూడా ఉండదు. నేను మీకు చూపిస్తాను. మనకి నచ్చిన సైడ్ పెట్టుకుని మనం చూసుకోవచ్చు. చూసారు కదా, చాలా మందికి భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ మీద మొబైల్ అనేది చూస్తూ తింటూ ఉంటారు. అలా చేతితో పట్టుకుని చూడకుండా ఇలా అడాప్టర్కి సెంటర్లో అలా ఫిక్స్ చేసి పెట్టామంటే మనకి మొబైల్ కదలకుండా ఉంటుంది. చూసారు కదా, నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. మనం ఎలా అయితే పెట్టామో అలాగే ఉంటుంది. మొబైల్ అయితే కిందన కూడా పడిపోదు. ఇలా మనం దీన్ని చిన్న చిన్న వీడియోస్ కూడా మనం షూట్ చేసుకోవచ్చు ఇలా మొబైల్తో. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మన ఇంట్లో ఖాళీ మ్యాచ్ బాక్సులు ఉంటాయి కదా, అయిపోయిన అగ్గిపెట్టెల్ని చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ మీ దగ్గర ఏ సైజు ఉంటే ఆ సైజు తీసుకోండి. ఇలా ఒక అగ్గిపెట్టెని తీసుకుని దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే కనుక, మన ఇంట్లో చాలామంది లేడీస్ నైట్ టైము ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ తీసేస్తూ ఉంటారు. అవేంటంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ మనం అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటే పోతాయేమోనని భయం. అలాగని రోజు బీరువాలో పెట్టి తీయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కదా. అలా కాకుండా ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. ఇలా ఖాళీ అగ్గిపెట్టిని తీసుకుని దాని బ్యాక్ సైడ్ 2-in-1 ప్లాస్టర్ని అలా అంటించేసేయండి. ఇప్పుడు దీన్ని మనం ఎక్కడైనా ఒక కబోర్డ్లో కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ డెస్క్లో కానీ లేదంటే డైనింగ్ టేబుల్ డెస్క్లో కానీ ఎక్కడైనా కానీ ఇలా మనం కింద నుంచి పైన ఇలా అంటించేసామంటే మనకి అవి అస్తమాను తీసుకుని అక్కడిక్కడ పడేసే కంటే ఇలా మ్యాచ్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే మళ్ళీ మనం మార్నింగ్ పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. చూసారు కదా, నేను మీకు నార్మల్గా ఒక ర్యాక్లో పెట్టి చూపిస్తున్నాను. దీన్ని మీరు ఏ ర్యాక్ ఉంటే మీ దగ్గర అందుబాటులో అలా డ్రెస్సింగ్ టేబుల్ కానీ డైనింగ్ టేబుల్ కానీ లేదంటే చిన్న చిన్న సెల్ఫల్లో కానీ ఇలా 2-in-1 ప్లాస్టర్ కాబట్టి అది ఈజీగా అంటుకుంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా సరే అలా పెట్టేసుకుని నార్మల్గా మామూలుగా మీరు మార్నింగ్ తీసుకోవచ్చు. ఇది ర్యాక్ అడుగు భాగంలో ఉంటుంది కాబట్టి అంత త్వరగా ఎవరికీ కనిపించదు. అలాగే ఎవరైనా తీస్తారేమోనని మనకి భయం కూడా ఉండదన్నమాట. ఇంకా ఇది పెద్ద సైజ్ బాక్స్ అయితే మీరు ఇంకా ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోవచ్చు. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి ఫోన్ పెట్టుకోవడానికి అక్కడ కబోర్డ్స్ ఏమీ లేకపోతే ఛార్జర్ పైనే ఫోన్ పెట్టేస్తూ ఉంటాము. అప్పుడు ఏంటంటే మనకి ఫోన్ రింగ్ అయినప్పుడు కింద పడిపోతుందేమోనని చెప్పి భయం వేస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే, మన దగ్గర ఏదైనా యూస్ చేయలేని మాస్క్ ఉంటుంది కదా, ఆ మాస్క్ని అలా అడాప్టర్లో నుంచి పెట్టి మనం ఛార్జింగ్ పెట్టామంటే మనకి ఫోన్ అనేది పడిపోతుందని భయం ఉండదు. అలాగే ఛార్జింగ్ కూడా బాగా నీట్గా ఎక్కుతుంది. చూసారు కదా, మీకు ఈ టిప్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం దేవుడికి హారతి ఇచ్చే హారతి కర్పూరం ఉంటుంది కదా, అవేంటంటే మనం సరిగ్గా స్టోర్ చేయకపోతే హరించుకుపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం వీటిని ఈజీగానే ఇంట్లో ఉన్న వాటితోనే స్టోర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో రైస్ ఉంటాయి కదా, ఆ రైస్ని ఇందులో వేసుకుని మొత్తం అన్నీ కూడా నీట్గా కలిపేసి ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఇవి హరించుకుపోకుండా ఎప్పటికీ కూడా మనం వాడుకున్న రోజులు కూడా ఇలాగే ఉంటాయి. ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం మార్కెట్ నుంచి టమాటోస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి ఏంటంటే
కొద్ది రోజుల తర్వాత అవి పాడైపోవడం లేదంటే మచ్చలు రావడం జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా ఇవి ఎక్కువ రోజులు నిలవ ఉండాలి అంటే గనక ఇలా మనం ఇంట్లో వాడుకునే ఆయిల్ ఉంటుంది కదా, మనం వంటలు చేసుకునే ఆయిల్, ఆ ఆయిల్ని ఈ టమాటోస్కి అలా 1 బై 1 అప్లై చేయండి. చూసారు కదా నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్ని, మనం వంటకి చేసుకునే ఆయిల్ని అలా ఆయిల్ని మొత్తం అంతా 1 బై 1 టమాటోస్కి అప్లై చేసేసి మనం ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఎక్కడ స్టోర్ చేసుకున్నా కూడా మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇవి టమాటోస్ ఎక్కువ పాడైపోవడం, మచ్చలు రావడం అది జరగదనమాట. చూసారు కదా, మీకు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం దువ్వెనలు కొని తెచ్చినప్పుడు కొన్ని దువ్వెనలు అనేవి రఫ్గా ఉంటాయి. అవి మనం దువ్వుకున్నప్పుడు కొద్దిగా గీరుకుంటూ ఉంటాయి కదా, అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొంచెం ప్యాన్ హీట్ అయిన తర్వాత జస్ట్ దువ్వాని ఎక్కడైతే రఫ్గా ఉంటుందో అక్కడ లైట్గా మనం అలా రఫ్ చేసామంటే మనకి ఆ షార్ప్నెస్ అనేది పోయి మనకి దువ్వ అనేది చాలా స్మూత్గా రెడీ అవుతుంది. చూసారు కదా, ఇలా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి. ఇవాల్టి టిప్స్ అయితే ఇవి. మీకు ఈ టిప్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.